అంటే నువ్వు మాట్లాడిందంతా నెయిల్స్ గురించి. నేను అడుగుతుంది నీ చేతుకున్న గోర్లు తినే అలవాటు గురించి కాదు. ఎవడో కారు లెక్క అలవాటు ఎప్పటి నుంచని. ఆ కార్ ఎవరిదో కాదన్నయ్య, వాడిదే. వాడే ఎవడని? రోహిత్ రోహిత్ రోహిత్. మీరు అసలే బాసు. బాస్ అంటే వాడికి పెళ్లి పెట్టక లవ్వేంట్రా? వయసు పిలుస్తుంది, పర్వం కాటేసింది, యవ్వనం ముప్పొంగుతుంది. వీడితోనే సగం కాలం గడిపేశారా? నాకు విముక్తి కల్పించరా. మీరు వైకుంఠానికి వెళ్ళి కుళ్ళు కుతంత్రాలు తగ్గించినా మీకు పెళ్లి వర్కౌట్ అవ్వదు సార్. వద్దురా బాబు, వద్దు. నాకు ఈ రిలేషన్షిప్సే వద్దు. ఎందుకంటే ప్రతి రిలేషన్షిప్తో పాటు రిజెక్షన్ ఉంటుందిరా. ఒక్కసారిగా ఊళ్ళో అంతమంది చేత రిజెక్ట్ చేయబడిన నేను ఇంకో రిజెక్షన్ తట్టుకునే ఓపిక నాకు లేదురా. హలో అమ్మా చరిష్మా, ఈ మంత్ రెంట్ ఇంకా రాలేదమ్మా. ఏమైనా ప్రాబ్లమా? అయ్యో, మా అన్నయ్య ఆల్రెడీ సెండ్ చేసేసి ఉంటాడండి. ఒకసారి చెక్ చేసుకోండి. లేదమ్మా, చెక్ చేశాను. రెంట్ అయితే ఇంకా పే చేయలేదు. ఎప్పుడు టైంకే ఇస్తారు. ఈసారి ఏందో రెంట్ ఇవ్వలేదు. ఒకసారి కాల్ చేసి కనుక్కోమ్మా, ఏమైనా ప్రాబ్లం ఉందా ఏమో. టైం అవసరం లేదు సార్, మా అన్నయ్య సెండ్ చేసేస్తాడు. మర్చిపోయి ఉంటాడు. ఒకసారి నేను కనుక్కుంటాను. ఏమేంటుందబ్బా, అన్నయ్య ఆఫీస్లో ఉంటాడు. ఒకసారి చందుకు కాల్ చేద్దాం. చందు, అన్నయ్య నీ హాస్టల్ రెంట్ పే చేసేసాడా? లేదక్క, ఓనర్ ఫస్ట్ టైం వచ్చి రెంట్ అడిగింది. వాడు తాగేసి మర్చిపోయి ఉంటాడు చందు. వాడి వల్ల ఓనర్తో నేను మాటలు పడాల్సి వస్తుంది. చా, చాలా ఎంబారసింగ్ అనిపించింది అక్క. వెళ్ళి వాడినే అడుగు. వాడి గురించి వాడే చూసుకుంటాడు గాని మనల్ని మాత్రం ఏం పట్టించుకోడు. చెల్లెళ్ళున్నారని గుర్తుకు చేయవాడికి. రెంట్ పే చేయలేదని రామ్కి తెలిస్తే వెంటనే పే చేసేస్తాడు. అది వాడికి నా మీద ఉన్న ప్రేమ. ఫస్ట్కి రెంట్ పే చేయాలన్నది మర్చిపోయాడు చూడు. అది మన అన్నయ్యకి మన మీద ఉన్న బాధ్యత. ఓసీగా ఫ్రెండ్స్ దగ్గర బతికేస్తున్నాడు. వాడికి ఎలా తెలుస్తుంది మన విలువ? రామ్ దగ్గర ఎక్కడ చీప్ అయిపోతానేమో అని రామ్కి చెప్పలేదు. వాడి పరువు నేను కాపాడాల్సి వస్తుంది. అందరి దగ్గర చీప్ చేయకుండా టైంకి రెంట్ పే చేయమని చెప్పు వాడికి. అదేదో నువ్వు కూడా వచ్చి అడగచ్చు కదక్కా. నేను రామ్ దగ్గరికి వెళ్తున్నాను. రామ్ మనసు బాగాలేదని మెసేజ్ చేశాడు. నేను అర్జెంట్గా వెళ్ళాలి చందు. సరే అక్క, నేనైతే వెళ్తాను. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏం లేదన్నయ్య, ఓనర్ హాస్టల్ రెంట్ కట్టలేదని అడిగింది. నిన్నేమైనా తిట్టిందా? అందరి ముందు ఇన్సల్ట్ చేసిందా? లేదన్నయ్య, చాలా చీప్గా చూసింది. ఓ, చూపులే అవమానంగా అనిపించాయా? పోన్లే అమ్మా, ప్రతి నెల మన అప్పులో నన్ను తిట్టినట్టు తిట్టలేదు. యాక్చువల్గా టైంకి పే చేయాల్సిందే. కానీ ముందు నా మందు ఖర్చులకి, నా జలసాలకి మనీ పక్కన పెట్టుకునేసరికి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే నాకు మీకన్నా నా సుఖాలే ఎక్కువ కదా. ఆ ఓనర్ నెంబర్కి నేను అమౌంట్ సెండ్ చేస్తాను, నువ్వు వెళ్ళమ్మా. సరే అన్నయ్య. అమ్మా, ఎవరో ఏమనుకుండానే ఒక్క చూపుకే పరిగెత్తుకుంటూ వచ్చేసావు. ఆ అవమానం ఎలా ఉంటుందో తెలిసిందా? ఏమైంది? ఓ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు? చాలా చిరాగ్గా ఉంది. అక్షయ్ గడి చెప్పలేకపోయావు, ఏ తాయితో కట్టేవాడు. ఆ మనిషి వల్లే చిరాకంతా. అదేంటిది? అవసరమైతే నీకోసం ఏమైనా చేస్తాడు కదా. కనీసం ఏమైనా షేర్ చేసుకుందామంటే మంత్రాలు తంత్రాలు పూజలు అంటాడు. ఇంకెట్లా షేర్ చేసుకుంటాం తనతోని? అయితే నువ్వు ఒక పని చెయ్యి, వెంటనే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేయి. ఫ్రెండ్ యాపా? అదేంటి? అవును, ఫ్రెండ్ యాప్. ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు ఆడియో వీడియో త్రూ కనెక్ట్ అవ్వచ్చు. ఫిమేల్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. అవునా, ఇంట్రెస్టింగ్. ఇంతేకాదు, ఇంకా మేల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు. అండ్ ఫిమేల్స్ కెన్ కన్వర్ట్ ఇన్ టు రియల్ మనీ
ఫుల్ ఎర్న్ చేయొచ్చు తెలుసా? ఓకే, బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్ష్యూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫొటోస్ ఆఫ్ యూజర్స్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. సెక్యూర్ ప్లాట్ఫామ్ ఫర్ గర్ల్స్. యూ విల్ ఫైండ్ వెరిఫైడ్ ప్రొఫైల్స్ ఓన్లీ, నో ఫేక్ ప్రొఫైల్స్. అండ్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ అవతార్. దిస్ ఈస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ వాడుతున్నారు. అవునా? ఇప్పుడే ఫ్రెండ్ యాప్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తా. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. సరే, బాయ్. బాయ్. ఇదిగో ఈ సొంటు కాఫీ తాగు. తాగితే జలుబు మొత్తం తగ్గిపోతుంది. టాబ్లెట్ ఇస్తే సరిపోతుంది కదా. నా మాటిని సంకేతన, ఇది తాగు చెప్తా. హలో, కిందన్నారా భయ్యా? వస్తున్నాను. ఏమైంది సంకీర్తన? రిలేషన్షిప్లో ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు సుప్రియ. అక్షయ్ ఏమన్నా ఇబ్బంది పెడుతున్నాడా? నాలో నేనే ఇబ్బంది పడుతున్నాను. పర్సనలా? కన్ఫ్యూజన్లో ఉన్నా సుప్రియ. అక్షయ్ లవ్ మీద నీకేమన్నా అనుమానంగా ఉందా? నాకు అక్షయ్ మీద ఉన్న లవ్లోనే అనుమానంగా ఉంది. అర్థం కాలేదు. ఒక్కోసారి తన అతి ప్రేమతో ఇబ్బంది పెడతాడు. కేరింగ్ ప్రాబ్లం ఎలా అవుతుంది సంకీర్తన? తన వైపు నుంచి తనకి కరెక్ట్ అనిపించవచ్చు, కానీ నాకే ఫీలింగ్స్ రావట్లేదు. అంటే అక్షయ్ లవ్ని నేను ఫీల్ అవ్వలేకపోతున్నా సుప్రియ. నువ్వు రిలేషన్షిప్ని కాంప్లికేట్ చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది. కాంప్లికేట్ అయినా పర్లేదు, కానీ ఫోర్స్గా తనని నమ్మించలేకపోతున్నాను. ఎగ్జాక్ట్లీ నీ ప్రాబ్లం ఏంటో చెప్పు సంకీర్తన. అక్షయ్ నాకు నచ్చట్లేదు. తను నా పైన చూపిస్తున్న ప్రేమని కాదనలేకపోతున్నాను, కానీ తనని ప్రేమించట్లేదని చెప్పలేకపోతున్నాను. నేను ఏం చెప్పలేకపోతున్నాను నీకు. ప్రేమంటే అంతేనేమో, మనం కావాలనుకున్నప్పుడు జరగదు, వద్దంటే మాత్రం వెంటపడుతుంది. నువ్వు రెడ్డిని ఇష్టపడుతుంది నిజమేనా? రెడ్డికి నా మీద ఉండేది ఇష్టం, కానీ నాకు రెడ్డి మీద ఉండేది ప్రేమ. అసలు రెడ్డిని నువ్వెందుకు లవ్ చేస్తున్నావు? రెడ్డికి పేరెంట్స్ లేరు కాబట్టి తనకు వాళ్ళ వాల్యూ తెలుసు. రేపు అత్తమామల్ని కూడా తల్లిదండ్రులా చూసుకుంటాడనే చిన్న స్వార్థం. ఒక ఆడపిల్లకి తన పేరెంట్స్ని తనకంటే ఎక్కువగా చూసుకునే భర్త వస్తే అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది చెప్పు. రెడ్డి అలా చూసుకుంటాడని నాకు నమ్మకం ఉంది. అంటే రెడ్డి నువ్వు ప్రేమిస్తుంది మీ పేరెంట్స్ కోసమా? అది వన్ ఆఫ్ ద రీజన్. నడక రానంత వరకు పాదాలకు నొప్పి తెలియదు. అదే నడవక తప్పదని తెలిసాక ప్రయాణం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఇదే రెడ్డి లైఫ్. పూలదారి చూశాడు, ఇప్పుడు ములదారి చూస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ చేసిన అప్పులన్నీ తీర్చే బాధ్యత తీసుకున్నాడు. ఒక మగాడికి కావాల్సింది అందమో ఆస్తిలో కాదు, బాధ్యత. అదే మగతనం. రెస్పాన్సిబిలిటీస్ తెలిసిన వాడికి పాసిబిలిటీస్ కూడా తెలిసే ఉంటాయి. ఇది చాలు లైఫ్ని లీడ్ చేయడానికి. అందుకే రెడ్డి మీద ప్రేమ ఉంది, అంతకంటే ఎక్కువ నమ్మకం ఉంది. కానీ రెడ్డి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నాడు కదా. తనున్న సిచ్యువేషన్ అలాంటిది. తనున్న పొజిషన్లో ఏ రిలేషన్ వద్దనుకుంటున్నాడు తప్ప నా మీద ఇష్టం లేక కాదు. నువ్వు చాలా స్ట్రిక్ట్గా కనిపిస్తావు, కానీ నువ్వు చాలా సెన్సిటివ్ తెలుసా? సంకేతన, ఈ టాబ్లెట్స్ తీసుకో. వద్దక్షయ్. పర్లేదు తీసుకో. ఈ కాఫీ తాగాకేసుకో. పట్టుకో. ఇది మా పెద్దది, ఇది మా చిన్నది. మధ్యలో అయిపోయి నువ్వా? అంటుకుపోద్రా ప్రవీణ్. చెల్లెల గురించి చెప్తున్నప్పుడు సిలిగా మాట్లాడొద్దు. ఇది ఒక సంక్లిష్టమైన సమస్య. చాలా సామరస్యంగా ఉండాలిరా మనం. సార్, ఏదో సామరస్యం అంటున్నారు, లోపలికి ఎవరు రాకుండా చూడమంటారా? వెరీ గుడ్ రా, నువ్వు అదే పని మీద ఉండు. ఓకే సార్. ఇది సామరస్యం. ఇప్పుడు మన ప్లాన్ ఏంట్రా అంటే, చిన్నది చిన్న జలకిచ్చి దొరికిపోయింది, మరి పెద్దది పెద్ద విధ్వంసమే చేసింది. ఇప్పుడు చిన్నదనే విషయం మనకి తెలిసిన విషయం దానికి తెలుసు. ఇప్పుడు పెద్దదాని సంగతి మనకి తెలిసిన విషయం వీళ్ళిద్దరికీ తెలియదు. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకురా? చోడు తెగిపోద్ది. వెరీ ఇంట్రెస్టింగ్, క్యారీ ఆన్. సిచ్యువేషన్ ఏంటంటే, ఇద్దరు కూడా రిలేషన్షిప్లో ఉన్నారు. ఇప్పుడున్న పొజిషన్లో ఒకరికి నో చెప్పి ఒకరికి ఎస్ చెప్పినా అన్నయ్య ఎదవా, అన్నయ్య కసాయివాడు అంటూ లేచిపోవడానికి సిద్ధపడతారు. వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్గానే ఉన్నారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, వాళ్ళు లవ్ చేసిన వ్యక్తులు కరెక్ట్గా ఉన్నారా లేదో తెలుసుకుంటాం. అంటే యాక్సెప్ట్ చేస్తావా?
కరెక్ట్గా ఉంటే. లేదంటే వాస్తవం చెప్తాను, తిడితే భరిస్తాను, నింద వేస్తే సహిస్తాను. కానీ చెల్లెల్ని చూస్తూ చూస్తూ అలా వదిలేలేం కదరా. వాళ్ళకి నా మీద అక్కసు ఉండొచ్చు, అక్కర్లేదు అనుకోవచ్చు. కానీ చెల్లెలుగా వాళ్ళ మీద నాకు బాధ్యత ఉంటుంది కదరా, అలా చూస్తూ వదిలేలేను. అంటే ఇప్పుడు వాళ్ళు వెనకాల తిరిగి ఆరా తీస్తావా? ఆరా మస్తాన్లా అనాలిసిస్ కూడా చేస్తాను. చెల్లెలు సేఫ్గా ఉండడం కోసం ఏమైనా చేస్తాను. మనం ఫాలో అవుతున్న సంగతి వాళ్ళకి తెలియకూడదు. లేదంటే ఇదంతా మన వాడిని గేమ్ అనుకుంటారు. ఏంటి ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు? ఆఫీస్ అనుకుంటున్నావా లేకపోతే మీ బ్యాచులర్ రూమ్ అనుకుంటున్నావా? అంటే మా వాడికి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అబ్బో, దేని మీదో? డేటా అనాలిసిస్ మీద. ఎలా డేటాను సేకరించాలి, ఎలా పర్యవేక్షించాలనేది వివరణిస్తున్నాను. కేటీ సెషన్ ఇది కాదు కదా. అయినా ఆఫీస్ షెడ్యూల్ ప్రకారం నడుచుకోవాలి. మీకు నచ్చినప్పుడు ఏది పడితే అది చేయడానికి ఇదేమైనా బ్యాచులర్ రూమ్ అనుకుంటున్నావా? మాట్లాడితే మా రూమ్ మీద పడతారేంటి? బ్యాచులర్ రూమ్ అంటే అంత ఎటకరంగా ఉందా మీకు? లేకపోతే అదేమైనా దేవాలయమా? శరణాలయానికి ఎక్కువ, సత్రానికి తక్కువ. ఏడ్చావు. కాన్ఫరెన్స్ హాల్ అంతా క్లియర్ చేసి నా క్యాబిన్కి రా. వీ హ్యావ్ ఏ బోర్డ్ మీటింగ్. ప్రాజెక్ట్ మీద అనాలిసిస్ చేయాలి. మేం చేసేది కూడా అనాలిసిసే. బోర్డ్ అనాలిసిస్ ఆపి బోర్డ్ మీటింగ్ ఉంది, రా. ఆ దేవుడు చుట్టూ అమ్మాయిలు పెట్టి నన్ను సాధిస్తున్నాడ్రా. వెనకేమో చెల్లెళ్ళు, ముందేమో ఈ అమ్మాయి. బొత్తిగా ఒక్కరు కూడా మర్యాద లేకుండా పోతుంది. చూసేవా అలా తిప్పుకుంటూ వెళ్ళిపోతుందో. ఓ మై గాడ్ సత్యదేవా. ఏంట్రా ఎలా వచ్చావు? అంటే మీ దయతో చల్లగా పని చేసుకుంటున్నా సార్. సరే, రేపటి నుండి ఏసీ ఆపేస్తా. ఆహా, అలా కాదు సార్. మరేంట్రా నీ ప్రాబ్లం? జీతం ఇచ్చిన అదే చేత్తోని నా జీవితం కూడా ప్రసాదిస్తారని. అర్థమయ్యేలా చెప్పరా. మా రెడ్డి గారిని అడుగుదామంటే టెన్షన్ ఓవర్కమ్ చేసే వంకతో కనిపించిన ప్రతి అమ్మాయిని గోకెత్తున్నాడు. మీరు సీరియస్గా చూడకండి, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. మీ సిస్టర్ అద్విక ఉంది కదా, తనకి కజిన్స్ ఎవరైనా ఉంటే నాకు సెట్ చేయండి సార్ ప్లీజ్. రేయ్, నేను కంపెనీ ఓనర్ అనుకున్నావా, పెళ్ళిళ్ళ బ్రోకర్ అనుకున్నావా? ఇంకొకసారి కనిపించావనుకో పెళ్లి కాదు దినం చేస్తా. లే. సారీ సార్, పాపం ఫీల్ అయినట్టున్నాడు. అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. ప్రతి బేవర్స్ గడికి లోకు అయిపోయాను. హలో రామ్, ఏం చేస్తున్నావురా? కొత్తగా చేసేదేముంది, వచ్చిన పనే చేస్తున్నా. ఇవాళ నన్ను బయటికి తీసుకెళ్తా అన్నావు కదా. అనుకోకుండా పని వచ్చింది, ఇలా కుదరదు. పెద్ద చెల్లి రిలేషన్షిప్లో ఉన్నట్లేదు, మెకానిక్ షాప్లో పనిచేస్తున్నట్టుంది. గ్రౌండ్ రియాలిటీలో బతకమంటే గ్రౌండ్ మీద ఉండి పని చేసుకున్నాను సెలెక్ట్ చేసుకుంది. సరే అయితే నేను గరాజ్కి వస్తాను. ఎగ్జామ్స్ ఉన్నాయన్నా కదా, వీడికి వస్తే మార్కులు అనుకుంటా. మార్కులు రావు. ఎగ్జామ్స్ అయిపోయాక తీసుకెళ్తాలే. సరే మరి, నేను ఉంటా. నువ్వు వర్క్ చేసుకో. బాయ్. చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం? ఈ మధ్యన అసలు బండి మాట్లాడలేదండి. సొంత నిర్ణయాలు, సొంత వేతనాలు ఎక్కువైపోయాయి. అదే బండి ఆన్ అండ్ ఆఫ్ అయిపోతుంది, అదే ప్రాబ్లం అని చెప్తున్నాడు. కాబట్టి దీని సంగతి ఏంటో చూద్దాం తీసుకొచ్చాను. సింపుల్ సార్, నాకు వదిలేని, నేను చూసుకుంటాను. అలా ఎలా వదిలేస్తామండి? ఎప్పటి నుంచో నా దగ్గర ఉంటున్న బండి ఇది. అసలే నేను దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. బండి అంటే మీకు ఎమోషన్ ఉండొచ్చు, కానీ దాని ప్రాబ్లం ఏంటో తెలియనికి మీరు మెకానిక్ కాదు కదా సార్. బండికి ఏ రిపేర్ ఉందో అది చూసి ఫిక్స్ చేస్తే బండి హ్యాపీగా తిరుగుతుంది, మీరు హ్యాపీగా ఉంటారు. అదే కదా మాకు కూడా కావాల్సింది. ఈ గ్యారేజ్ మీదేనా? నాది కాదండి, ఓనర్ది. నేను ఇక్కడ మెకానిక్ని. అయ్య బాబాయ్, ఇదే మీ వర్క్ అయితే పెళ్లి తర్వాత బతకడం కష్టమే. ఏముంది సార్, ఎంత చెట్టుకి అంత గాలి, వచ్చిన దాంట్లో బతుకుతాను. అంటే పెళ్లి తర్వాత వైఫ్కి చాలా కోరికలు ఉంటాయి కదా, అవన్నీ తీర్చకపోతే గొడవలు అయిపోవు. అలా అని అప్పుల పాలు అయిపోవడం కరెక్ట్ కాదు కదా సార్. అత్యవసరం ఉంటే తప్ప అప్పు చేయకూడదని ఒట్టు పెట్టుకున్నాను సార్. నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి నాకు లవర్గా దొరికింది సార్. లైఫ్లో ఇంతకంటే ఏం కావాలి సార్? హ్యాపీగా బతికేస్తాను. ఓ, ఇప్పటివరకు ఫోన్లో మెడికల్ తిరుగుతూ మాట్లాడుతున్నావు, ఆ అమ్మాయేనా? అవును సార్, చాలా మంచి అమ్మాయి. త్వరలోనే వాళ్ళ అన్నయ్యని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మార్కులేవో అంటున్నావు, చదువుకున్న అమ్మాయిలా ఉంది, అప్పుడే పెళ్ళా? అవును సార్, తన ఎడ్యుకేషన్ కోసం మనీ సేవ్ చేస్తున్నాను. ఈ క్యాబ్ డ్రైవర్ దగ్గర తన జీవితం ఆగిపోవడం నాకు ఇష్టం లేదు సార్. బాగా చదివిస్తాను సార్. ఒకసారి చెక్ చేస్తాను సార్. మీరు చాలా కంగారు పడ్డారు సార్. బండికి ఏ ప్రాబ్లం లేదు. నాకు ఇప్పుడే అర్థమైంది ఏ ప్రాబ్లం ఉండదని.
అయ్యో వద్దు సార్. ఏ ఫోన్పే చేయాలా? అలా అని కాదు సార్, చిన్న రిపేరే కదా అందుకని. థ్యాంక్స్ అబ్బాయి. ఏమైనా డౌట్లు ఉంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను. అదే బండికి ఏదైనా ప్రాబ్లం ఉంటే వస్తూ ఉంటా అంటున్నాడు. ఓ రండి సార్, ఇక్కడనే ఉంటాను. మనోడు మరీ లేనోడ్లో ఉన్నాడు రా. అలాంటి దగ్గర మన చెల్లి ఎలా ఉంటుందిరా? ఆడి దగ్గర డబ్బు ఒకటే లేదురా. మా చెల్లికి కావాల్సినంత ప్రేమ ఉంది. ఆడు చేసే సేవింగ్స్ అన్నీ ఆడి గురించి కాకుండా మా చెల్లి ఎడ్యుకేషన్ కోసం అన్నాడు చూసావా. డబ్బు లేని వాళ్ళు 100 అనుకుంటారా, అవన్నీ జరిగిపోతాయి ఏంటి రెడ్డి? డబ్బు ఉన్నప్పుడు నేను 1,00,000 అనుకున్నాను. ఒకటైనా జరిగిందా? ఇద్దరు కలిసి ఉండడానికి డబ్బు ఒకటి ఉండాల్సిన అవసరం లేదురా. ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలు. అది వాళ్ళ నాకు కనిపించింది. అంటే ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టేనా? జీతం దాచుకొని చదివిస్తే సరిపోద్దా? జీవితాంతం ఎలా చూసుకుంటాడో తెలుసుకోవాలి కదా. అయితే ఇప్పుడు ఏమంటావు మరి? ఇంకా కొన్ని టెస్టులు పాస్ అవ్వాలి. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇప్పుడే డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లో ఇచ్చిన లింక్తో ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. సో హరీ అప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేడీ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ప్రవీణ్, నువ్వు సబ్స్క్రైబ్ చేసావా? చూడు తగ్గిపోదు. ఏదైనా ముందు మనం ఆచరించాక తర్వాత ఎదుటోళ్ళకి చెప్పాలి. సబ్స్క్రైబ్ చేయి. కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్స్ ఇచ్చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి.